నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన శ్రీశైల సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం తన బాధ్యత అని అన్నారు. వారం 10 రోజుల్లోనే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నల్గొండను మోడల్ జిల్లాగా చేస్తానన్నారు. సరైన సమయంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తుండటంతో వారికి సన్మానాలు చేసి మొమెంటోల్ని అందజేశారు. ఇవన్నిటికి తోడు కృష్ణా నది మా పక్క నుంచి పోతున్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. పైన 2 లక్షల కోట్లు పెట్టి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక నింపి పెట్టి ఎటుపోలేని పరిస్థితిలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది తప్ప ఒక 10,000 కోట్లు పెడితే మా ప్రాజెక్టు అన్ని పూర్తి అవుతున్నాయి. ఇవాళ మాకు శివన్నగూడెం ప్రాజెక్టు మొదలు పెడితే దానికి ఎటు సోర్స్ లేకుండా ఒకటి రిజర్వాయర్ కెనాల్ చూపెట్టి ఇవాళ రైతులని అన్యాయం చేసినట్టు అయింది. దాన్ని ఎట్లా చేయాలి దాని మీదనే తీవ్రంగా కృషి చేస్తున్నాం. అందుకని ప్రజలు కూడా మా మీద నమ్మకం ఉంచే మన ఆ విధమైన తీర్పు ఇచ్చిండ్రు. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆ రోజు ఏఎంఆర్పి పూర్తి చేయడానికి తన ఛాయశక్తులకు కృషి చేసిన సుఖేందర్ రెడ్డి గారికి, కౌన్సిల్ చైర్మన్ గారు గౌరవనీయులు, వారి పూర్తి అవగాహన ఉన్నది. మేమందరం ఒక టీముగా ముఖ్యమంత్రి గారి సహకారంతో నల్గొండ జిల్లాని మోడల్గా చేస్తాం. ప్రజలందరూ కూడా మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఇవాళ స్కూలు జయశంకర్ బడిబాట స్కూళ్లను రీమోడలింగ్ చేసే కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాం. రాబో 2 సంవత్సరాలలో ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా చేయడమే మా లక్ష్యం. ఇవన్నిటికి తోడు కృష్ణా నది మా పక్క నుంచి పోతున్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. పైన 2 లక్షల కోట్లు పెట్టి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక నింపి పెట్టి ఎటుపోలేని పరిస్థితిలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది తప్ప ఒక 10,000 కోట్లు పెడితే మా ప్రాజెక్టు అన్ని పూర్తి అవుతున్నాయి. ఇవాళ మాకు శివన్నగూడెం ప్రాజెక్టు మొదలు పెడితే దానికి ఎటు సోర్స్ లేకుండా ఒకటి రిజర్వాయర్ కెనాల్ చూపెట్టి ఇవాళ రైతులని అన్యాయం చేసినట్టు అయింది. దాన్ని ఎట్లా చేయాలి దాని మీదనే తీవ్రంగా కృషి చేస్తున్నాం. అందుకని ప్రజలు కూడా మా మీద నమ్మకం ఉంచే మన ఆ విధమైన తీర్పు ఇచ్చిండ్రు. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆ రోజు ఏఎంఆర్పి పూర్తి చేయడానికి తన ఛాయశక్తులకు కృషి చేసిన సుఖేందర్ రెడ్డి గారికి, కౌన్సిల్ చైర్మన్ గారు గౌరవనీయులు, వారి పూర్తి అవగాహన ఉన్నది. మేమందరం ఒక టీముగా ముఖ్యమంత్రి గారి సహకారంతో నల్గొండ జిల్లాని మోడల్గా చేస్తాం. ప్రజలందరూ కూడా మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురా